హలో యూస్ వెల్కమ్ టు తెలుగు క్లాస్ అనోషే. సో మ్యాథమెటిక్స్ బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో మ్యాథమెటిక్స్ బేసిక్స్లో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడండి, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రతి వీడియో కూడా ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, సీటెట్ వీడియోస్ కావచ్చు, టెట్ డిఎస్సి వీడియోస్ కావచ్చు, అన్నిటికి కూడా నేను ప్లేలిస్ట్ చేశాను. సో ప్లేలిస్ట్ అనేది ఉంది, ఆ ప్లేలిస్ట్ ద్వారా మీరు చూడొచ్చు. సో దెన్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. క్వశ్చన్స్ అనేవి అక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు అన్నీ టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నానండి. పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ మన ఛానల్ది, తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. సో ఛానల్ ఫస్ట్ టైం చేసేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కంటిన్యూస్ అండి, చూడండి కంటిన్యూస్ మనకి చూడండి. అసలు శీర్షము భుజాలు అంటే ఏమిటి? సో మ్యాథమెటిక్స్ బేసిక్లో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. శీర్షం అంటే ఏంటి, భుజాలని వేటిని అంటారు. సో ఒక కోణం తీసుకున్నాం, ఇదేంటి మనకి ఒక కోణం, ఏఓబి అనే ఒక కోణం అనుకోండి. ఇక్కడ ఒక కోణం అయింది మనకి ఇక్కడ ఏర్పడింది కదా. సో ఈ కోణంలో మనకి ఓ అనేది శీర్షముగా చెప్తారు. ఏంటి, ఓ అనేది శీర్షముగా ఉంటుంది. సో మనకి ఇక్కడ భుజము ఏంటంటే ఇక్కడ మనకి ఓ శీర్షము దగ్గర మనకి కోణం ఏర్పడింది, చూసారు ఇక్కడ మనకి కోణం అయితే ఏర్పడింది. సో ఓఏని భుజముగా, ఓఏని ఒక భుజముగా. సో భుజానికి ఎప్పుడు కూడా పైన యారో మార్క్ అనేది డినోట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి, యారో మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఓఏ అనేది మనకి ఒక భుజము, అలాగే ఇక్కడ ఓబి అనేది ఒక భుజము. పైన యారో మార్క్ ఉందంటే దాని అర్థం ఏంటంటే భుజము అని అర్థం. ప్రతి కోణం తలాన్ని అంతరం, సరిహద్దు మరియు బాహ్యం అని 3 భాగాలుగా విభజిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రతి కోణం కూడా మనకి ఏంటండి తలాన్ని కలిగి ఉంటుంది. తలం ఉంటుంది, అంతరం ఉంటుంది, అలాగే సరిహద్దు ఉంటుంది, అలాగే బాహ్యం అనే 3 భాగాలను విభజిస్తుంది. సో కోణంలో మనకి ఏం కనిపిస్తాయండి, అంతరం కనిపిస్తుంది, సరిహద్దు కనిపిస్తుంది, అలాగే బాహ్యం కూడా మనకి ఒక కోణంలో అయితే కనిపిస్తుంది అనమాట. కోణానికి సంబంధించి ఇంపార్టెంట్. దెన్ త్రిభుజం, నెక్స్ట్ ఏంటండి త్రిభుజం. అసలు త్రిభుజం అంటే ఏమిటి, నిర్వచనం ఇవ్వచ్చు. ఏంటి త్రిభుజం అంటే దేన్ని పిలుస్తారు? 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృద్ధ పటం. సరళ సమృద్ధ పటాన్ని మనకి ఏమని పిలుస్తారు, త్రిభుజం అని పిలుస్తారు. త్రిభుజంలో ఎన్ని ఖండాలు ఉంటాయండి, 3 రేఖాఖండాలు ఉంటాయి. ఏంటి చూడండి ఇక్కడ 1, 2, 3. సో 3 రేఖాఖండాలతో మనకి త్రిభుజం అయితే ఏర్పడుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మేడం నోట్స్ పీడిఎఫ్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, మీరు టెలిగ్రామ్లోకి వెళ్తే టెలిగ్రామ్లో నేను చాలా నోట్స్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. సో టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఫైల్స్ అని ఉంటుంది అనమాట ఆప్షన్. సో ఫైల్స్లో ఇప్పటివరకు మనం షేర్ చేసిన ప్రతిదీ కూడా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో మీరు న్యూ జాయినింగ్ అయినా, ఇంతకు ముందు మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినా, ఇప్పటివరకు నేను షేర్ చేసిన ప్రతి ఫైల్ కూడా అక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి, చూసారా 3 భుజాలు, 1, 2, 3. అలాగే 3 శీర్షాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి, అలాగే 3 కోణాలు ఉంటాయండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏ దగ్గర ఒక కోణము, బి దగ్గర కోణము, సి దగ్గర ఒక కోణము. సో 3 కోణాలు, 3 శీర్షాలు, 3 భుజాలతో కలిగిందే మనకి త్రిభుజం. శీర్షాలు అనేవి ఏంటి, ఏ బి సిని మనం శీర్షాలు అంటాం. భుజాలు ఏంటండి, ఏబి ఒక భుజము, బీసీ ఒక భుజము, అలాగే ఏసీ అనేది ఒక భుజము. కోణాలు అంటే ఏంటి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సిని మనం కోణాలు అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి చతుర్భుజం. చతుర్భుజం యొక్క నిర్వచనం చూడండి, 4 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృద్ధ బహుభుజిని చతుర్భుజం అంటారు. సో ఎక్కువ నిర్వచనాలు మనకి ఎస్జిటి వాళ్ళకి అడుగుతాడు, డిఎస్సిలో కూడా అడుగుతాడు, టెట్లో కూడా అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్. సో ఎస్ఏ వాళ్ళు జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది మీకు. బట్ ఎస్జిటి వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏమంటే సో మనకి 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటం ఏమిటి అని కూడా మనకి ఒకసారి అడుగుతుంటాడు. సో దీంట్లో మొత్తం 4 శీర్షాలు ఉంటాయి. ఏంటి 4 శీర్షాలు ఉంటాయి. ఇక్కడ కూడా నీట్గా రాయడం జరిగింది, చూడండి ఇక్కడ శీర్షాలు ఎలా ఉంటాయన్నది చూడండి. శీర్షాలు ఏబిసిడిని మనం శీర్షాలు అని పిలుస్తాం. భుజాలు అంటే ఏంటండి, ఏబి చూడండి. సో ఏబి ఒక భుజము, బీసీ ఒక భుజము, అలాగే డిసి, అలాగే ఏడి, వీటిని భుజాలు అంటారు. అయితే ఇక్కడ మనకి చతుర్భుజంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి చతుర్భుజ నిర్వచనం తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి కర్ణాలు ఉంటాయి, కోణాలతో పాటు కర్ణం కూడా ఉంటుంది. చూడండి ఏసీ
ఏసీ ఏసీ ఒక కన్నము, అలాగే బీడీ ఒక కన్నము. ఏసీ ఒక కన్నము, బీడీ ఒక కన్నము అనేది మనకి చతుర్భుజంలో అయితే కనిపిస్తుంది. అలాగే కోణాలు ఏంటండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డిని మనం కోణాలుగా చెప్తూ ఉంటాం. ఇదేంటండి మనకి చతుర్భుజానికి సంబంధించి. సో అంటే ఎదుటి శీర్షాలను కలుపగా ఏర్పడే రేఖాఖండాలని మనకి కన్నాలని పిలుస్తారు. చూడండి ఇక్కడ ఎదుటి ఉన్నాయి కదా, డికి బి ఎదురుగా ఉంది, బికి డి ఎదురుగా ఉంది, అలాగే ఏకి సి ఎదురుగా ఉంది. సో ఈ విధంగా ఎదురెదురు ఖండాలను కలుపుతూ మనకి ఏర్పడే వాటిని కన్నాలు అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి టెట్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వీడియో లాస్ట్లో చూడండి, అసలు ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అన్నది ప్రాసెస్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. సో వృత్తము అంటే ఏంటో చూద్దాం ఒకసారి. స్థిర బిందువుకు సమాన దూరంలో ఉండే అన్ని బిందువులచే ఏర్పడిన సరళ సంవృత్త వక్రాన్ని వృత్తము అని పిలుస్తారు. ఒక స్థిర బిందువు, ఏదైనా ఒక స్థిర బిందువుని తీసుకున్నప్పుడు, ఇక్కడ ఒక బిందువు, స్థిర బిందువు ద్వారా సమాన దూరంలో ఏంటంటే ఈ బిందువు నుండి మీరు ఎక్కడ ఎలా చూసినా సరే ఇదంతా ఏంటి సమాన దూరం ఉంటుంది. ఇవన్నీ ఏంటి సమాన దూరంలో ఏర్పడిన ఒక సంవృత్త వక్రాన్ని వృత్తం అంటారు. ఇక్కడ వక్రం ఏర్పడిన చూసారా, ఇది వక్రం అన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారు, వృత్తం అంటారు. ఆ స్థిర బిందువునే మనకి వృత్త కేంద్రం అని పిలుస్తారు. సో దీన్ని మధ్యలో ఉన్నదాన్ని ఏంటండి వృత్త కేంద్రము అని పిలుస్తారు అనమాట. వృత్త కేంద్రము. సో సీటెడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. సీటెడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కువగా అడుగుతున్నారు ఎక్స్ప్లెయిన్ చేయమని. సో సీటెడ్ సంబంధించి కూడా మనం స్టార్ట్ చేసుకుందాం ప్రిపరేషన్ టిప్స్ అని. డిఎస్సి క్లాసెస్ కూడా చెప్తానండి, ఫ్రీ క్లాసెస్. సో పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, మీ స్క్రీన్ మీద చూడవచ్చు. యాప్లో మీకు ఫుల్ గైడెన్స్ ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు స్టేట్ సిలబస్ బట్టి మీకు ఫుల్గా తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అలాగే సీటెడ్ పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ కూడా ఉన్నాయి. ఫుల్ గైడెన్స్ అనేది మీకు ఉంటుంది, చాలా నీట్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. సో వృత్తం అంటే ఇదండి మనకి. అయితే వృత్తంలోనే మనకి చాపం అనేది ఏర్పడుతుంది. సో వృత్త పరిధిపై కొంత భాగాన్ని మనకి వృత్త చాపము అని కూడా పిలుస్తారు. చూడండి, సో వృత్త చాపము అలాగే ఇవన్నీ ఏంటంటే వృత్తానికి సంబంధించిన వర్డ్స్ అనమాట. ఏంటి వృత్తంలో మనకి ఏముంటాయి, వృత్త కేంద్రం ఉంటుంది, సో వృత్త చాపం ఉంటుంది, అలాగే ఉంటుంది, అలాగే వ్యాసం ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి అంటే ఏంటో చూద్దాం. సో మనకి అంటే చూడండి, ఏదైనా రెండు బిందువుల్ని కలపగా, వృత్తంలో మీరు ఏదైనా తీసుకోండి, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే రెండు బిందువుల్ని కలపగా ఏర్పడిన రేఖాఖండాన్ని మనకి అంటారు. వృత్త కేంద్రం ఎప్పుడు మధ్యలో ఉంటుంది అనమాట. వృత్త కేంద్రం ఎప్పుడు మధ్యలో ఉంటుంది. సో మనకి చాపం అంటే ఏంటంటే వృత్త పరిధిపై కొంత భాగం, ఏదైనా కొంత భాగాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని మనకి చాపం అని పిలుస్తారు. అలాగే వృత్తంలో ఎక్కడైనా సరే రెండు రేఖాఖండాలను కలుపుతూ మీరు ఒక గీతని గీస్తే దాన్ని అని పిలుస్తారు. అలాగే వ్యాసం అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటండి, చూడండి వ్యాసం అనేది ఎప్పుడు కూడా వృత్తం కేంద్రం గుండా పోతూ ఉంటుంది. ఎక్కడైనా కాదు, ఎక్కడైనా ఉంటే అవుతుంది, కానీ కేంద్రం గుండా పోతూ మనం గీస్తే కనుక చూడండి నిర్వచనం, వ్యాసం అంటే వృత్త కేంద్రం గుండా పోయే జాను మనకి వృత్త వ్యాసం అంటారు. సో ఇందాక నేను చెప్పాను అనేది మనం ఎక్కడైనా గీసుకోవచ్చు అని చెప్పి. వృత్తంలోనే ఏమైనా రెండు బిందువుల్ని కలుపుతూ గీసే వాటిని మనం అంటాం కదా. కానీ ఈ ఏంటంటే వృత్త కేంద్రాన్ని టచ్ చేస్తూ వెళ్తుంది. సో ఇలా వృత్త కేంద్రాన్ని టచ్ చేస్తూ వెళ్ళే జాని మనం ఏమని పిలుస్తాము, వృత్తం యొక్క వ్యాసము అని పిలుస్తాం. అయితే వృత్త వ్యాసము వ్యాసార్థానికి రెట్టింపుగా ఉంటుంది. ఏంటండి ఈ వృత్త వ్యాసము ఎప్పుడు కూడా దాని వ్యాసార్థానికి రెట్టింపుగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ సెక్టార్ అంటే ఏంటి చూద్దాం. వృత్త చాపం మరియు రెండు వ్యాసార్థాలు చుట్టబడిన ప్రాంతాన్ని సెక్టార్ అంటారు. సో చూడండి ఇక్కడ మనకి సెక్టార్కి సంబంధించి డినోట్ చేసే డయాగ్రామ్ చాలా నీట్గా ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే మనకి సెక్టార్ అంటారు. సెక్టార్లో ఏమేమి ఉంటాయి, వృత్త చాపము ఉంటుంది, అలాగే రెండు వ్యాసార్థాలు ఉంటాయి. చూడండి వృత్త చాపము, అలాగే ఇక్కడ వ్యాసార్థాలకు సంబంధించి కూడా మనకి చూపిస్తున్నాడు లైన్స్. వీటిని ఏమని పిలుస్తారు, మనకి సెక్టారు లేదా త్రిజ్యాంతరం అని పిలుస్తారు. సెక్టార్ని మనకి త్రిజ్యాంతరం అని కూడా పిలుస్తారు అనమాట. సో ఈ విధంగా వృత్తంలో మనం ఏబిసికి సంబంధించి సెక్టార్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి వృత్తఖండం. వృత్తం మరియు చాపముచే చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తఖండము అని పిలుస్తారు. చూడండి వృత్తఖండంలోనే మనకి చూడండి వృత్తం అంటే ఏం చెప్పానండి, ఏదైనా రెండు బిందువుల చేత మనకి
జా అనేది ఏర్పడుతుంది. సో ఇలా జా ఏర్పడినప్పుడు మనం ఏదైతే ప్రాంతాన్ని చుడతామో దాన్ని వృత్తఖండం అని పిలుస్తారు. సో ఈ వృత్తఖండము అధిక వృత్తఖండం అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ చూడండి ఈ వృత్తఖండం అనేది ఏంటి అల్పంగా ఉంది, ఈ వృత్తఖండం ఏంటి అధికంగా ఉందన్నమాట. మళ్ళీ వృత్తఖండాలు అనేవి రెండు రకాలు, అల్ప వృత్తఖండము అధిక వృత్తఖండము. నెక్స్ట్ చూడండి అర్ధవృత్తం. అర్ధవృత్తం అంటే ఏంటండి, మనకి వృత్తాన్ని రెండు భాగాలుగా చేసుకున్నప్పుడు పై భాగాన్ని కావచ్చు కింద భాగాన్ని కావచ్చు మనం ఏంటి అర్ధవృత్తము అని పిలుస్తాం అనమాట. అంటే వృత్తం యొక్క సగము అని అర్థం. నెక్స్ట్ చూడండి కోణాలు. సో కోణం పేరు, దాని కొలత వెరీ ఇంపార్టెంట్. సో కోణమానిలో 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు మనం సమాన భాగాలుగా చేస్తాం. కోణం అని తెలుసు కదా మీ అందరికీ. సో కోణమానిని మనం ఎప్పుడైతే 0 నుండి 180 డిగ్రీల వరకు సమాన భాగాలుగా చేసినప్పుడు మనకి ఈ కోణాలన్నీ ఏర్పడతాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ శూన్య కోణం అనమాట. చూడండి కోణంలోని రకాల్లో మొట్టమొదటిది శూన్య కోణం. గుర్తు పెట్టుకోవాలండి, శూన్య కోణం అంటే దీని కొలత ఎప్పుడు కూడా 0గా ఉంటుంది, 0గా చూపిస్తుంది. 0గా చూపించిందంటే ఆ కొలత ఏంటండి మనకి శూన్య కోణం ఏర్పడుతుంది అనమాట కొలతలో. దెన్ అల్ప కోణం అంటే మనకి మాక్సిమం 1 నుండి 82, అంటే మధ్యలో వచ్చినవి ఏమైనా సరే 10 డిగ్రీలు కావచ్చు, 72 డిగ్రీలు కావచ్చు, 60 డిగ్రీలు కావచ్చు. ఇవన్నీ ఏంటి 60 డిగ్రీలు అనేది ఏంటండి అల్ప కోణం. ఏంటి 60 డిగ్రీల కోణం ఏమిటి అల్ప కోణం అనమాట. 72 అంటే 89 కన్నా తక్కువ, 1 కన్నా ఎక్కువ ఉండే ప్రతి కోణము కూడా మనకి అల్ప కోణంలోకి వస్తుంది. 90 డిగ్రీలు ఉంటే కనుక ఆ కోణము లంబ కోణం అవుతుంది. 90 డిగ్రీలు ఉంటే అదేమవుతుందండి లంబ కోణం అవుతుంది. చూడండి ఇవన్నీ కూడా బేసిక్స్ నుండే మీకు సమ్స్ వస్తాయి, అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. సో దాని అధిక కోణం అంటే ఏంటి 91 నుండి 179, ఈ మధ్యలో 100, 120, 150, 145 అలా 179 వరకు ఏర్పడే ప్రతి కోణము కూడా అధిక కోణంలోకి వస్తుంది. సరళ కోణం వెరీ ఇంపార్టెంట్. 180ని కోణము 180 డిగ్రీలని మనకి సరళ కోణం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సరళ కోణం అని పిలుస్తారు. దెన్ పరావర్తన కోణం. పరావర్తన కోణం అంటే ఏంటండి మళ్ళీ దీనిపై నుండి 181 నుండి 359 డిగ్రీల వరకు ఉన్నదాన్ని పరావర్తన కోణం అంటారు. ఇంకా ఆఖరిగా 360 డిగ్రీలని సంపూర్ణ కోణం అంటారు. 360 డిగ్రీలు అంటే ఏంటి అక్కడ సంపూర్ణంగా కోణము పూర్తయిందని అర్థం అనమాట. దెన్ ఖండన రేఖలు. ఖండన రేఖలని వీటిని పిలుస్తారు. ఒక ఉమ్మడి బిందువును కలిగిన ఒకే తలానికి చెందిన రెండు రేఖలను ఖండన రేఖలు అంటారు. చూడండి ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి చూసారా, ML. ఈ రెండు రేఖలు కూడా ఒక చోట ఖండించుకుంటున్నాయి. ఏంటి ఓ దగ్గర, అంటే ఈ రెండిట్లకు కూడా ఉమ్మడి బిందువు ఒకటే ఉంది, అదేంటి ఓ అన్నమాట. సో ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారు? ఖండన రేఖలు. ఈ విధంగా ఖండించుకుంటాయి, ఒకే తలం అనేది మనకి ఉంటుంది. LMలకు ఖండన రేఖలు, ఓ అనేది ఖండన బిందువుగా మనకి వర్క్ చేస్తుంది అనమాట మధ్యలో. దెన్ లంబ రేఖలు అంటే ఏంటి? లంబ కోణంతో ఖండించుకునే లేకుండా మనకి లంబ రేఖలు అంటారు. చూడండి ఇక్కడ సో ఎల్ అలాగే ఎమ్ అనేది ఏంటి ఒక లంబ రేఖని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి లంబం యొక్క కోణం ఎంత అని చెప్పాను, పైన బాక్స్ లో 90 డిగ్రీలు అనమాట. నెక్స్ట్ చూడండి ద్విమితీయ ఆకారాలు, త్రిమితీయ ఆకారాలు. ద్విమితీయ ఆకారాలనే మనకి 2D ఆకారాలను కూడా అంటారు. అంటే ద్విమితీయ ఆకారాలనే 2D ఆకారాలు అంటారు, త్రిమితీయ ఆకారాలనే 3D ఆకారాలను పిలుస్తారు. సో మనకి 2D ఆకారాలు అంటే ఏంటి? 2D ఆకారాలు అంటే త్రిభుజం, దీర్ఘ చతుర్రసం, చతుర్రసం. వీటిని 2D ఆకారాలు లేదా ద్విమితీయ ఆకారాలు అంటారు. మ్యాచింగ్ లో ఇస్తాడు మీకు ఒక్కోసారి కింది వాటిలో 2D ఆకారాలు ఏంటి, 3D ఆకారాలు ఏంటి, ఎగ్జిటీ చెప్తున్నాను నేను, ప్రైమరీ లెవెల్ అడుగుతాడు. సో త్రిభుజాన్ని, దీర్ఘ చతుర్రసాన్ని, చతుర్రసాన్ని మనకి 2D ఆకారం అని చెప్తారు, లేదా ద్విమితీయ ఆకారం అంటారు. ఎందుకంటే వీటికి కేవలం పొడవు వెడల్పులు అనే కొలతలు మాత్రమే ఇవి కలిగి ఉంటాయి. ఏంటి పొడవు వెడల్పులు కలిగి ఉండే కొలతలు మాత్రమే ఉండే వాటిని మనకి 2D షేప్స్ అంటారండి, అంటే ద్విమితీయ ఆకారాలు. త్రిమితీయ ఆకారాల్లో మనకి ఏంటంటే దీర్ఘగణము, సమగణము, స్తూపం ఉంటాయి. ఇవి పొడవు వెడల్పులతో పాటు ఎత్తు కూడా కలిగి ఉంటాయి, అందుకే వీటిని 3D అన్నారు. వీటిని దీర్ఘగణాన్ని, స్తూపాన్ని, సమగణాన్ని. దెన్ మనకి గణిత భాషలో కొన్ని ఆకారాల పేర్లు ఉంటాయి. అగ్గిపెట్టె అనేది మనకి దీర్ఘగణాకారంలో ఉంటుంది, బంతి గోళాకారం. సో దెన్
కొయ్య సంబంధించి ఈ బొమ్మలు అనేవి ఉంచేదాన్ని మనం స్తూపాకారంగా చెప్తుంటాం. పాచిక అనేది మనకి సమ ఘనాకారంలో ఉంటాయి. ఏంటండి మొత్తం నిజ వస్తువులు అనమాట, మనకి చూస్తుంటాం, డైలీ చూస్తూ ఉంటాం. సో టోపీ అనేది శంకు ఆకారంలో ఉంటుంది, పిల్లలకి మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి. సో దెన్ దీర్ఘగణం అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇదేంటిది షేపు దీర్ఘగణం. దీర్ఘగణం అనేది ఏంటండి 3D షేప్ అనమాట, త్రిమితీయ ఆకారం. ఇందులో మనకి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు కూడా ఉంటుంది. సో అలాగే 6 తలాలు ఉంటాయి. ఎన్ని తలాలు ఉంటాయి దీర్ఘగణంలో? 6 తలాలు, 12 అంచులు, అలాగే 8 శీర్షికలు. ఏంటి 8 శీర్షికలు అనేవి మనకి ఉంటాయి అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్గిపెట్టె, రబ్బర్, అలాగే ఇటుకని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. నెక్స్ట్ సమగణం. సమగణం అంటే ఏంటండి, మనకి పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైన దీర్ఘగణంలో పొడవు వెడల్పు ఎత్తులు అనేవి అసమానంగా ఉంటాయి, అందుకు దీన్ని దీర్ఘగణం అన్నారు. కానీ సమగణంలో పొడవు వెడల్పు ఎత్తులు అనేవి సమానంగా ఉంటాయి, సో అందుకు దీన్ని సమగణం అన్నారు. సో ఇందులో 6 తలాలు, 12 అంచులు, అలాగే 8 శీర్షాలు అనేవి ఉంటాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ పాచిక సమగణానికి. నెక్స్ట్ నుండి పూరక కోణం. పూరక కోణం అంటే ఏంటి? కోణాలు చాలా ఇంపార్టెంట్ ఈ 3 కూడా. పూరక కోణాలు, సంపూరక కోణాలు, అలాగే మనకి ఆసన్న కోణాలు చాలా ఇంపార్టెంట్ అండి. సో పూరక కోణాలు అంటే ఏమైనా 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అవుతే దాన్ని మనం పూరక కోణాలు అని పిలుస్తాం. సో ఎల్లప్పుడూ కూడా పూరకాలు మొత్తం చేస్తే మనకి 90 డిగ్రీలు ఉంటాయి. సో ఏమైనా 2 తీసుకోండి, అది మనకి 90 రావాలి. చూడండి 50 ప్లస్ 40, 50 డిగ్రీలు, 40 డిగ్రీలు చేస్తే మనకి 90 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉంటాయి. అలాగే 60 ప్లస్ 30, 60 ప్లస్ 30 చేసినా మనకి 90 అవుతుంది కదా. సో ఈ విధంగా ఏవైనా 2 కోణాలు కలిపినప్పుడు దాని మొత్తము 90 అవుతే వాటిని పూరక కోణం అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి సంపూరక కోణాలు. ఏమైనా 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవ్వాలి. ఏమైనా 2 కోణాలు తీసుకుని వాటి యొక్క మొత్తము 180 డిగ్రీలు అవుతే దాన్ని సంపూరక కోణం అంటారు. దెన్ ఆసన్న కోణం అంటే 2 కోణాలని మనం కలిపినప్పుడు దాని మొత్తం ఏమవ్వాలండి, మనకి 180 అవ్వాలి. 150 ప్లస్ మీరు 30 చేయొచ్చు, 150 ప్లస్ 30 చేస్తే మనకి ఎంత అవుతుంది, 180 వస్తుంది. అంటే 2 కోణాలు తీసుకున్నప్పుడు ఆ 2 కోణాలని కలిపినప్పుడు అవి ఏమవ్వాలి, సంపూరక కోణాలు అవ్వాలి. నెక్స్ట్ చూడండి మనకి పూరక కోణాల్లో ప్రతి కోణం కూడా అల్పకోణం ఉంటుంది. అంటే ఏంటండి, ఈ పూరక కోణాలు 2 మనం తీసుకున్నప్పుడు ఒకటి చిన్నగా ఉంటుంది అనమాట కోణం, ఒకటి పెద్దగా ఉంటుంది తప్పనిసరి. సో 50 40 తీసుకున్నప్పుడు మనం ఏంటి 90 కదా, పూరక కోణం ప్లస్ చేస్తే 90 రావాలి కదా. ఇప్పుడు 50 అనేది కొంచెం పెద్దగానే, 40 అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. సో నెక్స్ట్ కోణాలను వేటిని పిలుస్తారు, ఉమ్మడి భుజము మరియు ఉమ్మడి శీర్షాలు గల కోణాలను ఆసన్న కోణం అంటారు. ఒక కోణం చూడండి, ఇక్కడ ఒక కోణం ఏర్పడింది. సో వీటికి ఉమ్మడిగా మనకి శీర్షం ఏముందండి, ఓ ఉంది. సో ఓ ఉందన్నమాట. సో ఓలో మనకి ఇక్కడ ఓఏబి కోణము ఓఏబి ఏర్పడింది, అలాగే కోణము బిఓసి ఏర్పడింది. సో వీటికి ఉమ్మడిగా మనకి ఏముందండి, ఓ అయితే ఉంది. అంటే ఓబి అనేది ఒక భుజం అనేది మనకి ఇక్కడ ఉమ్మడిగా అయితే ఉందన్నమాట. సో ఇలాంటి కోణాలని మనకి ఏమని పిలుస్తారు, ఆసన్న కోణాలని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి శీర్షాభిముఖ కోణాలు. అంటే చూడండి 2 రేఖలు ఖండించుకున్నప్పుడు, ఇవి 2 ఏంటి మనకి రేఖలు. చూడండి ఇక్కడ రేఖలు అయితే 2 రేఖలు ఇక్కడ ఇలా ఖండించుకున్నాయి కదా, ఓ అనే పార్ట్ దగ్గర, ఓ అనే బిందువు దగ్గర మనకి ఖండించుకున్నాయి. సో ఇలా ఎదురెదురు కోణాలు శీర్షాభిముఖ కోణాలు పిలుస్తారు. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు ఎదురెదురు కోణాలు ఏర్పడ్డాయి కదా, వీటిని శీర్షాభిముఖ కోణాలు అని పిలుస్తారనమాట. ఎప్పుడు కూడా శీర్షాభిముఖ కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి బేసిక్. నెక్స్ట్ చూడండి తిర్యక రేఖచే ఏర్పడే కోణాలు. 2 రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏర్పడే కోణాలను మనకి ఏమని పిలుస్తారు, సో తిర్యక రేఖ కోణాలని పిలుస్తారు. చూడండి ఇక్కడ మనకి 2 రేఖలు ఉన్నాయి, ఇక్కడ ఒక రేఖ, ఇక్కడ ఒక రేఖ. వీటిని ఏం ఖండించింది, మనకి తిర్యక రేఖ అయితే ఖండించింది. సో ఖండించిన తర్వాత మనకి ఇక్కడ కోణాలు అనేవి చూడండి ఈ విధంగా ఏర్పడాయి. సో ఇందులో బాహ్య కోణాలు ఉంటాయి. బాహ్య కోణాలు చూడండి బ్లూతో రాస్తాను. బాహ్య కోణాలు యాంగిల్ 1,
బాహ్య కోణాలు. ఇలా మనకి తిర్యక రేఖ ఖండించినప్పుడు మనకి బాహ్య కోణాలు అలాగే అంతర్కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ రాసా చూడండి, కోణము 1, కోణము 2, కోణము 1, కోణము 2, అలాగే కోణము 7, కోణము 8. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి బాహ్య కోణాలు అనమాట. బ్లూ కలర్తో రాసినవి ఏంటండి బాహ్య కోణాలు. బ్లూ కలర్తో కాకుండా మీకు రెడ్ కలర్లో రాస్తున్నాను, అవి వాటిని అంతర్కోణాలు అంటారు. అంటే ఇవన్నమాట. యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, అలాగే యాంగిల్ 6. కోణం 3, కోణం 4, కోణం 5, కోణం 6. ఇవేంటి మనకి లోపల ఉన్నాయి చూసారా, వీటిని అంతర్కోణాలు అంటారు. ఈ బయట ఉన్న వాటిని బాహ్య కోణాలు అని పిలుస్తారు అనమాట. ఇవి ఎప్పుడు ఏర్పడతాయండి? తిర్యక రేఖ ఖండించినప్పుడు ఏర్పడతాయి అంతర మరి బాహ్య కోణాలు. సాదృశ్య కోణాలు. సో రెండు భిన్న శీర్షాల వద్ద ఏర్పడే కోణాలు మనకి సాదృశ్య కోణాలుగా మనకి పిలుస్తుంటారు. అంటే ఒక కోణం బాహ్య కోణంగాను మరొక కోణం అంతర్కోణంగాను ఉంటుందన్నమాట. సో ఇలాంటి జతని సాదృశ్య కోణము అని పిలుస్తారు. శీర్షాల వద్ద ఏర్పడి తిర్య రేఖకు ఒకవైపే ఉంటూ ఒక కోణం బాహ్య కోణంగాను మరొక కోణం అంతర్కోణంగాను ఉన్న కోణాల జతను సాదృశ్య కోణాలు అని పిలుస్తారు. చూడండి, ఇక్కడ మనకి కోణాలు ఏర్పడ్డాయి కదా, ఒకటి బాహ్యంగాను ఉంటుంది, ఒకటి అంతరంగా ఉంటుంది. సో వీటిని సాదృశ్య కోణాలు అంటారు. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకి చూడండి, కోణము 1, కోణము 1, కోణము 5, కోణము 2, కోణము 6. ఇవి ఏంటి మనకి సాదృశ్య కోణాలు. అంతర్కోణాలు అంటే ఏంటి? రెండు భిన్న శీర్షాల వద్ద ఏర్పడి తిర్య రేఖకు ఇరువైపులా ఉన్న అంతర్కోణాల జతను మనకి ఏకాంతర కోణాలు అంటారండి. చూడండి, ఏకాంతర కోణాల జత 4, 6. చూడండి, కోణము 4, కోణము 6ని మనకి ఏకాంతర కోణము అని పిలుస్తారు. కోణము 3, కోణము 5 కూడా మనకి ఏకాంతర కోణం అవుతుంది. ఇవేంటి? కోణము 4, కోణము 6, కోణం 3, కోణం 5 మనకి ఏంటి? ఏకాంతర కోణాలు అవుతాయి అన్నమాట. కోణము 1, కోణం 5, కోణము 2, కోణం 6 మనకి సాదృశ్య కోణాలు అవుతాయి. సో లాస్ట్ వన్ వచ్చేసరికి ఏక బాహ్య కోణాలు. రెండు భిన్న శీర్షాల వద్ద ఏర్పడి తిర్య రేఖకు ఇరువైపులో ఉన్న బాహ్య కోణాల జతను మనకి ఏక బాహ్య కోణాలు అంటారు. చూడండి, మనకి ఇక్కడ యాంగిల్ 1, సో కోణము 1, కోణము 7. వీటిని ఏమని పిలుస్తారండి? ఏకాంతర బాహ్య కోణం అంటే. కోణము 2, కోణము 8. సో ఈ కోణాలని మనకి ఏక బాహ్య కోణాలు అని పిలుస్తారు అనమాట. సో ఇవి కోణాలకు సంబంధించి ఇంపార్టెంట్. ఒకసారి పీడిఎఫ్ చదవండి, పీడిఎఫ్ చూసిన వెంటనే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి సింపుల్ ట్రిక్స్ సంబంధించి కూడా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇలాగే ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి, తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు టెస్ట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు, ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో.
చూడండి. నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా, స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్ డిఎస్సి సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనీస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి. మీరు అంత చక్కగా చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట, ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి, వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది, యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చార్ట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా, మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా, యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి, కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్, డిఎస్సి కావచ్చు, సీటెడ్ పేపర్ 1, సీటెడ్ పేపర్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్
మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 మంత్స్ వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 ఇయర్ వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెడ్ పేపర్ 1 పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.